పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడు కామ్రేడ్ కుక్కునూరు భీమయ్య అని సిపిఐ నాయకులు కొనియాడారు. సుమారు 20 ఏళ్ల పాటు సేవలందిస్తూ గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు నేటికి గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామ సర్పంచ్గా గ్రామంలో కామ్రేడ్ కుక్కునూరు భీమయ్య 22వ వర్ధంతిని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకుడు తొందూరి బాలరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భీమయ్య నిత్యం పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలిచేవారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానందరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు స్వర్గం రాజేశం, గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ, మండల కార్యదర్శి తందూరి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, దౌలాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కునూరి కృష్ణ, భీమయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచితనానికి మారుపేరు. మనం ఎప్పుడు కూడా మంచి పని చేసినా మనం ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతామనడానికి నిదర్శనమే మన దౌలాపూర్ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ కామ్రేడ్ భీమన్న గారని ఈ సందర్భంగా నేను గొంతెత్తి చెప్తున్నా. ఎందుకంటే భీమన్న గారు ఎన్నో ఏళ్లుగా దౌలాపూర్ గ్రామానికి ఆయన సర్పంచ్గా ఆయన సేవలు ఎంతగానో కొనసాగించారు. పేదల అభివృద్ధి తన ధ్యేయంగా లక్ష్యంగా మలుచుకున్న భీమన్న గారు అందరికీ అన్నయ్య, రాజకీయ కురువృద్ధుడిగా దౌలాపూర్ గ్రామంలో ఒక వెలుగు వెలిగినారు. ఈ దౌలాపూర్ గ్రామానికే పరిమితం కాకుండా ఆయన జిల్లా లెవెల్లో, మెదక్ జిల్లా లెవెల్లో మంచి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఎదిగి ఇదే దౌలాపూర్ గ్రామంలో ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసిన ఘనత కామ్రేడ్ భీమన్న గారిది. ఈరోజు తీసుకున్నట్టయితే దౌలాపూర్ గ్రామంలో పేదలకు ఈ హౌస్ లోన్ పల్లిలో అయితేనేంది, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అయితేంది, పేదలకు ఎస్సీ కాలనీలో అయితేంది, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆయన అందరికీ కూడా పేదలందరికీ కూడా ప్లాట్లను పంచిపెట్టడం జరిగింది. ఆయన చేసిన ఘనత మరి ఇంకే నాయకుడు భవిష్యత్తులో కూడా చేయలేదన్న విధంగా ఆయన పనులను నిర్వహించాడు. పుచ్చుకొని ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి కుక్కునూరు కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన భీమయ్య, కుమ్మరి భీమయ్య అంటే దౌలాపూర్కు ఒక గొప్ప నాయకుడిగా పరిచయం. అదేవిధంగా మన నుండి ఈరోజు దూరమైనటువంటి 22 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి కుమ్మరి భీమయ్య గారు. ఆయన పేరు, ఆయన ఉద్దేశాలు, ఆయన సిద్ధాంతాలను మరొకసారి మనము కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను మరొకసారి ఆయన ప్రాంతాల్లో ముందుకు సాగి ఈరోజు గ్రామానికి సర్పంచ్గా నేను గెలుపొందడానికి మా తాత ఆశీర్వాదము, మా ఊరి ప్రజల ఆశీర్వాదము, పెద్దలు మన శివలింగ కృష్ణన్న గారు, మన దయానందన గారు, మన రాజేశమన్న గారు, పెద్దలు కామ్రేడ్లందరికీ నా యొక్క వాళ్ళు వచ్చి చేసిన సహకారము, మా భీమి తాత గారి ఆశయాలు, ఆయన గౌరవంగా నన్ను ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. మంచి పనులు చేసిండో ఈ కార్యక్రమమే రుజువుగా, నిదర్శనంగా ఉంటుంది. అందుకనే కామ్రేడ్ భీమయ్య గారు ఏ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిండో, ఏ పేద ప్రజల హక్కుల కోసం పోరాడిండో, ఆ హక్కుల్ని ఇప్పటికీ పరిపూర్తి కాలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. అది నెరవేరాలంటే